హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా సింపుల్ అండ్ క్విక్ ట్రెడిషనల్ స్వీట్ చేసి చూపిస్తాను, అటుకుల పాయసం. ఈ డిష్ చాలా ఈజీగా తయారు చేయొచ్చు అండ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ ఫెస్టివల్ ఆర్ ఎనీ స్పెషల్ అకేషన్. సో రండి ప్రాసెస్ చూసేద్దాం. సో ఫస్ట్ ఒక బౌల్లోకి 1 full cup ఆఫ్ క్యాష్యూస్ అండ్ ½ cup ఆఫ్ బాస్మతి రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ ఎందుకంటే ఇది ఇంకా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది స్వీట్కి. సో దీన్ని 1 hour పాటు హాట్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్లో సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 hour పాటు మనం సోక్ చేసి పెట్టిన దాన్ని మిక్సర్ జార్లో వేసి స్మూత్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవాలి, మనకు తగ్గిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను తీసుకున్న జార్ చిన్నదైపోయింది. సో నేను ఇప్పుడు దీని మొత్తాన్ని నేను వేరే జార్లోకి మార్చుకుని కొద్దిగా వాటర్ వేసి బ్లెండ్ చేశాను. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండ్ చేసిన పేస్ట్ని పక్కన పెట్టి ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు ప్యాన్లో మనం మిల్క్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మరిగిన పాలని మనము చల్లారనివ్వకూడదు, వేడిగా ఉన్న పాలని మాత్రమే మనం అటుకుల్లో వేసుకోవాలి. సో పాలు మరిగినాక కొంచెం సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడు నేను పాలు మరిగేలోపు నేను డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ మిల్క్ అయితే బాయిల్ అయిపోయాయి. సో నేను సిమ్లో పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 tablespoon గీ వేసి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకుంటున్నాను. సో అవి రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అవి మాడిపోతాయి. సో చూసారు కదా ఇలా రెడ్గా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 cup ఆఫ్ అటుకులు తీసుకొని కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయినంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయినాక మనం బాయిల్ చేసుకొని ఉంచుకున్న మిల్క్ని దీనిలో వేయాలి. వేసినాక మొత్తం ఒక 2-3 minutes కలుపుకుంటూ ఉండాలి. minutes బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకొని ఒక్క బాయిల్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. చూసారా ఇలా పొంగొచ్చే వరకు మనం ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం సేపు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన దానిలోకి మనం 1 tablespoon ఇలాచీ పౌడర్ వేస్తున్నాము. ఇంకోసారి బాగా కలుపుకున్నాక దీనిలోకి మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. బాగా కలుపుకున్నాక దానిలోకి మనం 1 cup ఆఫ్ షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసుకున్నాక ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో మనకి అడుగు పట్టకుండా ఉంటుంది. ఇంకా పచ్చివాసన కూడా పోయే వరకు మనం అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలోకి నేను మొత్తం కంప్లీట్ అయిపోయాక నేను 1 tablespoon ఆఫ్ గీ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇంకోసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలి. నాకైతే చిక్కగా కావాలని చెప్పి నేను కొంచెం పాలే వేసాను. ఎవరికైనా కావాలంటే ఇంకొంచెం పాలు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసినాక నేను మళ్ళీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. చూసారుగా చాలా సింపుల్ అండ్ యెట్ డెలిషియస్ అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఈ పాయసం చాలా టేస్టీ, ఫెస్టివల్స్కి పర్ఫెక్ట్ డెజర్ట్లా ఉంటుంది. మీ కిచెన్లో కూడా ట్రై చేసి కామెంట్లో నాకు మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ పాయసాన్ని మొత్తాన్ని నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాక నేను కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటాను. నేనైతే పాయసాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని బాదంతో గార్నిష్ చేసుకున్నాను. పాయసం అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.